హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో మనకి ఈరోజు 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ అపార్ట్మెంట్ టోటల్గా మనకి 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్, అంటే టోటల్గా 10 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఇది విత్ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్తో. అండ్ మనకి ప్రెజెంట్ అయితే ఓన్లీ 4 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మాత్రమే. మిగతా 6 ఫ్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీడియోలో అది మనకి NGRI మెట్రో స్టేషన్, అక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది ఈ అపార్ట్మెంట్. అండ్ మనం ప్రెజెంట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 2500 స్క్వేర్ ఫీట్స్. ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఫ్లాట్ కూడా మనకి 2500 స్క్వేర్ ఫీట్స్తో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద లివింగ్ రూమ్. 2 విండోస్తో మంచి స్పేషియస్గా అయితే మనకి లివింగ్ రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ మనకి HMDA అండ్ RERA అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ అయితే చేశారు. దిస్ ఈజ్ ద లివింగ్ రూమ్. అండ్ ఇక్కడ మనకి ఒక ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్తో మనకి ఇక్కడ ఒక యూటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియాలో మనకి ఇక్కడ ఒక సింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ మనమైతే కిచెన్లోకి వచ్చేసాం. ప్రతి ఒక్క యూనిట్, కిచెన్ కానీ, హాల్ కానీ, డైనింగ్ ఏరియా కానీ చాలా స్పేషియస్గా ఉంది. ఎందుకంటే మనకి ఇది 2500 స్క్వేర్ ఫీట్స్ కాబట్టి మంచి స్పేషియస్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ మనం మంచిగా డైనింగ్ అయితే సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. మనకి ఫస్ట్ బెడ్రూమ్లో కూడా ఒక విండోతో పాటు మంచిగా మనకి గ్రానైట్ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. మనకి ఫ్లాట్కి ఇంటీరియర్ వర్క్ కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఇది మంచి టైల్ వర్క్స్తో మంచిగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా వర్క్ జరుగుతుంది, కొన్ని మంత్స్లో వర్క్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ బాత్రూమ్. అండ్ ఇక్కడ మనకి ఇదే బెడ్రూమ్లో ఒక డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారు. దిస్ ఈజ్ ద డ్రెస్సింగ్ ఏరియా. లేదు అంటే మనకి ఇంట్లో ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నా కూడా ఇక్కడైతే మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మనం డైనింగ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక పూజా గది సెటప్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద పూజా గది. అండ్ మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇది. దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్ విత్ 1 విండో. అండ్ ఇక్కడ మనకి గ్రానైట్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కామన్ వాష్రూమ్. దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్. అండ్ మనకి ఇది థర్డ్ బెడ్రూమ్. దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్. మంచిగా ఒక విండోతో పాటు మనకి గ్రానైట్ షెల్ఫ్స్, చక్కగా ఇంటీరియర్ చేయించుకుంటే చాలా బాగుంటుంది కబోర్డ్స్తో. అండ్ మనకి ఇక్కడ ఒక చిన్న విండో. అండ్ మనకి దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్. ఇదంతా మనకి అటాచ్డ్ వాష్రూమ్ థర్డ్ బెడ్రూమ్లో. సో 2500 స్క్వేర్ ఫీట్స్ గల 3 BHK ఫ్లాట్ ఇది. మంచి స్పేషియస్తో, మంచి వెంటిలేషన్స్తో చాలా బాగుంది. మంచి ఏరియాలో హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 మనకి NGRI మెట్రో స్టేషన్ నుండి చాలా దగ్గరలో ఉంటుంది. విత్ అన్ని అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ నుండి NGRI మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గర. మీరు చూసుకోవచ్చు, అక్కడ మెట్రో ట్రైన్ కూడా వెళ్తుంది. సో కొంచెం ఇట్లా పక్కకు వస్తే మనకి ఉప్పల్ క్రికెట్ స్టేడియం కూడా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది. సో చాలా దగ్గరలో ఉంటుంది ఉప్పల్ క్రికెట్ స్టేడియం కానీ, మెట్రో స్టేషన్ నుండి కానీ చాలా దగ్గర మన అపార్ట్మెంట్కి.
అండ్ ప్రెసెంట్ మనమైతే పైనుండి అయితే కిందకు వచ్చేసాం. అండ్ దిస్ ఈజ్ అవర్ కార్ పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లాట్కి మనకి 2 కార్ పార్కింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి ఈ గ్రౌండ్ లెవెల్ ఆఫ్ కార్ పార్కింగ్ ఉంటుంది, ఇంకోటి మనం సెల్లార్లో అయితే కార్ పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి 2 కార్ పార్కింగ్స్తో పాటు లిఫ్ట్ ఫెసిలిటీ, సీసీటీవీ సర్వైలెన్స్, పవర్ బ్యాకప్, అండ్ మనకి వాచ్మెన్ రూమ్ ఉంటుంది. వాటర్ విషయంలోకి వెళ్తే మనకి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ ఉంటుంది. అండ్ ఇంకా మనం ఒకసారి ప్రైస్ విషయంలోకి వెళ్ళిపోతే పర్ స్క్వేర్ ఫీట్ 9,000 రూపీస్ చెప్తున్నారు. కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మనకి ఇందులో యూడిఎస్ కూడా ఉంటుంది, అన్డివైడెడ్ షేర్ కూడా వస్తుంది మనకి దీంట్లో. అండ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ నేను మీకు ప్రాపర్టీ విజిటింగ్ విషయంలో కానీ ప్రైస్ నెగోషియేషన్ దగ్గర కానీ నేనైతే మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ శశి. థ్యాంక్ యూ.